మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి వారి దురహంకార మాటల ధోరణిపై ఆంతర్యం ఏమిటి? వివరాల కోసం వీడియోని పూర్తిగా చూడండి, అర్థం చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నింగి డిస్కషన్ వర్డ్. విద్యాతురాణం నా నిద్ర నా సుఖ అనే సంస్కృత శ్లోకం. అంటే విద్య నేర్చుకునే వానికి నిద్రాహారాలు సుఖాల గురించి పట్టించుకోడు, వాడు విద్య ప్రధానంగా ఉంటుంది అని దీని అర్థం. విద్యార్థిగా ముఖ్యంగా ఉండవలసిన లక్షణాలు: విద్య నేర్చుకునేవాడు సమస్తాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. ఒక విద్యను సంపూర్ణంగా ఉన్నతంగా నేర్చుకోవాలంటే సమస్తాన్ని త్యాగం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలానే ఎంతోమంది మేధావులు గొప్పవాళ్ళు ఇలాగే తయారయ్యారు. ఏ సుఖాలతోనూ నిద్రాహారాలను త్యాగం చేయకుండా ఎవరు గొప్పవాళ్ళు కాలేదు. నిన్న మొన్నటి నుండి చూస్తున్నాను, ప్రవచనకర్త శ్రీ గరికపాటి గారు మధ్యాహ్న భోజన పథకంపై తీవ్ర అహంకరమైన వ్యాఖ్యలు చేశారు. చూశాను నేను కూడా దీనిపై వీడియోలు. ఏమన్నది ఈరోజు డిస్కస్ చేద్దాం దాని గురించి. ఆయన ఏం మాట్లాడాడు, అందులో వాస్తవాలు ఎంత, అవాస్తవాలు ఎంత, ఎందుకు ఆయనకి మధ్యాహ్న భోజన పథకంపై ఎంత కోపం, ఏ ఉద్దేశంతో ఆయన అన్నాడో దాని గురించి కొద్దిగా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నింగి డిస్కషన్ వర్డ్. ఈ వీడియో పూర్తిగా చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి. ఎందుకంటే స్కిప్ చేస్తే యూ మిస్ ఎ లాట్ ఆఫ్ వాల్యుబుల్ కంటెంట్. సో పాయింట్లోకి వద్దాం. ఇక ఏదంటే, ఆయన స్కూల్కి వచ్చేవాళ్ళు మధ్యాహ్న భోజన పథకం కోసం రాకూడదు, చదువుకోవడానికి అయితే రండి లేకుంటే లేదన్నట్టుగా వ్యాఖ్యలు చేశారు. గుడ్డు గూడు గాడిది గుడ్డు అలాంటి పదప్రయోగాలు కూడా వాడాడు. దీనిపై నేను గమనించాను. 99% మంది ఆయన విమర్శిస్తున్నారు, తిడుతున్నారు. మీకు ఆకలి విలువ తెలియదు, మీరేమి ప్రవచనాలు చెప్పుకుంటూ హాయిగా కాలం గడుపుతున్నారు అనే విధంగా ఆయన విమర్శిస్తూ వస్తున్నారు. ఏదో 1% మంది మాత్రమే ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం ఉన్నట్లుగా చాలామంది కామెంట్స్ చేయడం కానీ వీడియోస్ చేయడం కానీ చూశాను. వాస్తవంగా ఆయన అన్న ఆ మాటలు నిజంగా అనిండకూడదు. ఆయన అన్న ఉద్దేశం వేరు, ఇక్కడ జనాలు తీసుకున్న విధానం వేరు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలు చక్కగా చదువుకోవట్లేదు, గేమ్స్కి అలవాటు పడి చెడు వ్యసనాలకు బానిసలు అయినారు. నిన్న మొన్న కొన్ని రోజుల కింద చూసాము, ఒక స్కూల్ పిల్లవాడు టీచర్ని ఎగిరెగిరి తంటున్నాడు. ఇంకా స్కూల్ పిల్లలు తిట్టిన వాళ్ళు తల్లిదండ్రులపై టీచర్లనే కొడుతున్నారు. అందుకే ఇలాంటివి చూసి కాబోలు నాకు తెలిసి గరికపాటి వారు ఇలాంటి వీడియోలు చూసింటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లల మనస్తత్వాలను బాగా గమనించుంటారు. చక్కగా చదువుకోకున్నట్ల విచ్చలవిడితనానికి అలవాటైన వారిని బాగా గమనించి ఉండవచ్చు. సోషల్ మీడియాకు బానిస రీల్స్ పిచ్చులు, వితండపు వాదాల పిచ్చులు, అహంకారం చేష్టలు గల విద్యార్థి లోకాన్ని బాగా గమనించి ఉండవచ్చు. అందుకే కోపంలో ఆయన ఈ మాట అన్నాడేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చెప్పిన దాంట్లో వాస్తవంగా ఉన్నది, ఈ జనాలందరూ ఫుడ్ గురించి ఆలోచిస్తున్నారు కానీ విద్యార్థిని వచ్చేది విద్య నేర్చుకోవడానికి. ఆయన ఒక సూత్రాన్ని, ఒక మాటను మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు. మధ్యాహ్న భోజనం పథకం పౌష్టికాహార లోపం తగ్గించడానికి పెట్టారు, లేదా 50% జనాభాకు సరైన పోషకాహారం లేవని గింజుకుంటున్నారే కానీ విద్య అనేది నిజంగా నేర్చుకోవడానికి వచ్చేవాళ్ళు విద్య కోసమే రావాలి అన్నట్లు ఆ పాయింట్ మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు. నిజమే, ఈ మధ్యాహ్న భోజన పథకం స్టార్ట్ అయినప్పుడు అప్పుడు చాలా పేదరికంలో ఉన్న వారికి ఫుడ్ దొరకడం కష్టంగా ఉండేది. ఏదో స్కూల్కి వెళ్తే ఒక పూట పోషకాహారం దొరుకుతుందని స్కూల్కి పంపించే వాళ్ళు ఉన్నారు. డ్రాప్ అవుట్స్ తగ్గాయి, అలాగే స్కూల్లో హాజరు శాతం కూడా పెరుగుతూ వచ్చింది. కానీ అది అప్పుడు కాలానికి సరిపోతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తినడానికి తిండి కూడా లేనట్టు వాళ్ళు నాకు తెలిసి చాలా తక్కువ ఉన్నారు. నేనే చూస్తున్నాను మా ప్రాంతంలో, ఇటు మా ఊర్లోనే తీసుకుంటే కుక్కలు కూడా తినలేనందుగా తిండిని వేస్ట్ చేస్తూ ఉన్నారు, డస్ట్బిన్లు పాలు చేస్తున్నారు. చాలా చోట్ల గమనిస్తుంది, ఇప్పుడే కాదు ఇది. కానీ గరికపాటి అన్న మాటలు అంతరం వేరు, అలా అనకూడదు వల్ల. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే విద్యార్థి లోకం బాగా చెడిపోయింది అన్నది మాత్రం ఖచ్చితంగా వాస్తవం.
ఆయన నిందించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సమాజం కూడా అలాగే ఉంది. విద్య నేర్చుకోవడానికి వచ్చేవాళ్ళు అయితే దీని గురించి పట్టించుకోరు. నిజంగా విద్య నేర్చుకునే వాళ్ళని ఆసక్తి ఉన్న వాళ్ళకి నిద్రాహారాలు సుఖాలతో అయితే అవసరం లేదని నా అభిప్రాయం. ఫుడ్ లేని కాలంలో అయితే ఇలా అంటే నిందించాల్సిన విషయమే కానీ ఇప్పుడైతే ఫుడ్ లేని సిచ్యువేషన్ అయితే లేదని నేను అనుకుంటున్నాను. ఉండొచ్చు, ఏదో -10% 10% మందికి మాత్రమే సరిగ్గా ఫుడ్ లేని పరిస్థితులు ఉన్నాయి, కానీ ఇప్పుడైతే ఫుడ్ చాలా ఎక్కువైపోయింది. అలాగే స్కూల్లో ప్రోత్సాహాలు బాగానే ఇస్తున్నారు. అమ్మఒడి ఆ పథకాలు, అమ్మఒడి అని, ట్యాబ్స్ అని చాలా ఇచ్చారు. ఆ అమ్మఒడి పథకంలో వచ్చిన డబ్బులు కూడా ఎవరు సక్రమంగా చదువు కోసం అయితే ఉపయోగించుకున్నది దాఖలాలు ఎక్కడా కనిపించలేదు నాకైతే. మేము చదువుకున్న రోజుల్లో మాకైతే ఎటువంటి ప్రోత్సాహాలు కానీ నగదు కానీ మాకు అందేది కాదు. అయినా కానీ మేము స్కూల్కి వెళ్ళాము, మేము చదువుకున్నాము. ఇప్పుడు అన్నీ ఇస్తున్నాయి కూడా వాటిని దుర్వినియోగం చేస్తున్నారు అనేది మాత్రం వాస్తవం. ఎందుకంటే అమ్మఒడి డబ్బులతో ఎంతోమంది నేనే చూడంగా ఇంట్లో ఫ్రిడ్జ్లు కొనడం, టీవీలు కొనడం, వాషింగ్ మిషన్ కొనడం, వాళ్ళకి ఏదో అవసరమైన వాటి కొనడం దానికి యూజ్ చేశారు, కానీ ఎక్కడ వాటిని చదువు కోసం ఉపయోగించిన దాఖలాలు అయితే ఏం లేవు. ఫ్రీ బ్యాగులు, ఫ్రీ పుస్తకాలు ఇస్తారు. మేమున్న కాలంలో ఏ బ్యాగులు, ఏ పుస్తకాలు, పెన్నులు ఇచ్చేవాళ్ళు కాదు. అయినా మేము చదువుకున్నాం, మేము స్కూల్కి వెళ్ళాము. మేము చదువుకున్నప్పటికి ఇప్పటికీ 15 సంవత్సరాల గ్యాప్ ఉంది. అప్పుడే మేము వెళ్ళాము, అప్పుడే మేము అన్నీ మాకు మేము తెచ్చుకొని వెళ్ళాము. ఇప్పుడు అన్నీ ప్రభుత్వం ఫ్రీగా అవుతుంది, ఇవ్వకూడదని ఆయన ఉద్దేశం ఉండొచ్చు. అదిగాక పిల్లల్లో కూడా చదువు పట్ల ఈ కాలంలో సరైన ఆసక్తి లేక విచ్చలవిడితనానికి ఈ సోషల్ మీడియా మొదలు పడి రీల్స్ అని, ఏదో వీడియోస్ అని పిచ్చిలో తిరుగుతున్నారని అలాంటివి చూసి ఆయన అభిప్రాయపడి ఆ విధంగా అని ఉండొచ్చు, కానీ ఆయన అందరూ తప్పడడం అయితే నాకైతే నచ్చలేదు. ఇంకో విషయం ఏంటంటే ఆయన మంచి కోసమే చెప్పడం అనిపిస్తుంది. ఎవరైనా కూడా సమాజాన్ని మంచిని కోరి కొన్ని మాటలు గట్టిగా మాట్లాడినప్పుడు అందరూ విమర్శిస్తారు, కానీ దాంట్లో లోతుపాతులు ఎంతని ఎవరు గ్రహించరు. అది మాత్రం ఖచ్చితంగా నాకు అర్థమైంది. అందుకే మనం ఎవరు మంచి చేయాలని, ఎవరు మోటివేట్ చేయాలని అనుకోకుండా మన పని మనం చూసుకోవడం బెటర్ అని నాకు అనిపిస్తుంది. ఇంతే సంగతులు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.